ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. జగన్ శాంతిదూత ప్రవచనాలు చేసి అవతారం ఎత్తారన్నారు. ఇక జగన్ మాటలను ప్రజలు అసహించుకుంటున్నారని, జగన్ కుటుంబ చరిత్ర తెలియని వారు లేరన్నారు ఆయన. ఇక విజయవాడ ప్రశాంతంగా ఉందంటే కారణం చంద్రబాబు అంటూ జగన్ ప్రభుత్వంలో రౌడీజం రాజ్యమైనదన్నారు. ఇక వైసీపీ పార్టీ గుర్తు గొడ్డలి అని పెట్టుకుంటే బాగుంటుందంటూ కూడా ఆయన విమర్శించారు. హత్యలు నాకు తండ్రి కళ్ళలోకి వచ్చాడు, నా తాత ఉత్తరం రాశాడు, లేకపోతే నా బాబాయ్ చెవిలో చెప్పారు ఎప్పుడో రాత్రి కల్లో అని కల్లి బొల్లు కబుర్లు చెబుతావు. అసలు నీ పార్టీ గొడ్డల పార్టీ ఇవాళ మీరు చేసేదే హత్యలు. బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య నిజంగా చూస్తే చాలా బాధాకరం. చాలా సౌమ్యుడు, చక్కటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేసి, గొడ్డలి పోటుతో హత్య చేసి, ఆ హత్యను కూడా ఎవరెవరి మీదో చేసి ముందు సిబిఐ ఎంక్వైరీకి కావాలన్నావు అన్నావా? మళ్ళీ అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని కోర్టులో పిటిషన్ వేసావు. అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రాకుండా మళ్ళీ ఇంకో స్టే తీసుకొచ్చావు. ఇవాళ అయినా కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగినాక ఎవరి చుట్టూ జరుగుతుంది? సిబిఐ ఎంక్వైరీ చూస్తే తీరా చూస్తే అంతా నీ కుటుంబ సభ్యులే, మరొక్కరెవ్వరూ లేరు. అందరు కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతూ ఉంది. దీనికేం సమాధానం చెబుతావు? ఈ అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిని, చెల్లిని, అన్నిటికన్నా ముఖ్యంగా బాబాయ్ కూతురు ఎవరైతే హత్య కాబడ్డారో వారి కూతురైన సునీత గారు అన్ని వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి, నీ అనుచరుల వైపే చూపిస్తున్నాయి. అయినా కూడా నేను హత్య చేయలేదు అంటావు. అసలు ఆ హత్య రాజకీయాలకు పేటంటే ఈ గొడ్డల పార్టీ. ఈ గొడ్డలి గుర్తు పెట్టుకుంటే ఇంకా రైట్. ఇది ఇప్పటివరకు 9 PM అప్డేట్స్. కీప్ వాచింగ్ Prime 9.